మనిషి మారడు, మారలేడు. లెజెండరీ ప్యాషన్ ప్రో దిస్ బ్రో. పంక్చర్ అనుకుంటా. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది. నీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా వామిటింగ్ అయితే ఉంది. ఓ అక్కడే చెక్ చేసుకుంటే సరిపోయింది. రిటర్న్ వెళ్ళి ఇంకో బండి అయినా పట్టుకొచ్చి అంట పని చేస్తాను. వెళ్ళేసి ఇది పెట్టేసి టైం పట్టుద్దేమో మళ్ళీ అర్థం కదా ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంటాం. నువ్వు ఎట్లా రాలేను ఇంకా ఏదో ఒకటి చేయాలి. అడుగుదాం, మనకు తెలిసిన వాళ్ళకి అడుగుదాం, ఎవరికైనా తెలిసిందేమో. Hi friends, welcome back to our YouTube channel. Today we are going to UTM Under the Moon. ఇది వచ్చేసి ఆద్రపల్లి ఈస్ట్లో ఉంది. ఇది వచ్చేసి ఆద్రపల్లి ఈస్ట్ అనేది మనకి అవుటర్ రింగ్ రోడ్ అవతల వస్తుంది. ఇట్స్ ఏ లేక్ వ్యూ పాయింట్ అనమాట. సో మీన్ వైల్ మనం వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే నా గురించి అయితే నేను రియాక్ట్ అవుదాం అనుకుంటున్నా. రీసెంట్ డేస్లో మనం చూస్తున్న ఇన్సిడెంట్స్లో ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్లో చాలా వైరల్ అవుతున్న విషయం అదేనండి. చిన్నపిల్లని మొలాస్ట్ చేసినాడు కదా ఒక దుర్మార్గుడు, వాడి పేరే పి హనుమంతు. ఇలాంటి వాళ్ళు ఎలా 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 అలా మాట్లాడగలుగుతారో, ఎందుకు మాట్లాడతారో నాకు తెలియట్లేదండి అసలు. ఎందుకంటే వాడికి అమ్మ, చెల్లి, అక్క, కూతుర్లు, లేకపోతే పిన్ని కూతుర్లు, లేకపోతే అక్క కూతుర్లు ఇట్లా ఉంటారు కదా చాలామంది. బట్ ఎలా అలా మాట్లాడాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఇట్లా అంటే వీడికి ఏమన్నా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల మీద అలాంటి ఉద్దేశం ఉందా, లేకపోతే చిన్నపిల్లల్ని చూస్తే వాడికి అలా అనిపిస్తుందో మరి ఏంటో తెలియదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఆడపిల్లలు ఉన్న తల్లులు వాళ్ళ చిన్నాన్న కానీ పెద్దనాన్న కానీ లేకపోతే మామయ్యల దగ్గరికి కానీ పిల్లల్ని వాళ్ళు భయపడతారు అనమాట. ఈడి ఎలా అనుకుంటున్నాడు, లోపల ఎలాంటి ఇది ఉందో అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే క్రియేట్ అవుతుంది. సో సోషల్ మీడియా అనేది ఒక వ్యాస్ట్ ప్లాట్ఫామ్. ఈ సోషల్ మీడియాని మనం ఎంత మంచిగా యూజ్ చేయొచ్చు, అంత చెడుగా కూడా యూజ్ చేయొచ్చు. సో మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సో ప్రతిదీ మనం అదే కోణంలో చూసామంటే ప్రతిదీ అలాగే అనిపిస్తుంది మనకి. కనుక ఏదైనా సరే చూసేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు అమ్మ, చెల్లి, అక్క ఇలాంటి బంధాలు చాలా ఉంటాయి. అంటే నీకు తోడబుట్టింది అయితేనే నీకు అక్క, లేకపోతే నీకు తోడబుట్టిన దానికి పుడితేనే వాళ్ళు నీకు ఇదవుతారు అని ఇది లేదు, నీ ఫ్యామిలీ అవుతారని లేదు. సమాజం అనేది ఒక వ్యాస్ట్ ఫ్యామిలీ, దాన్ని మనం చాలా గౌరవించాలి, అలాగే అది మనం గౌరవిస్తుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఇలాంటి కామెంట్స్ లేకపోతే ఇలాంటి జుబుక్స్కరమైన వీడియోలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తాలనుకుంటున్నా, నీ ఇంట్లో కూడా నిన్ను కన్నది ఒక తల్లే, సరేనా? ఒక్క నిమిషం పక్కన వాళ్ళని నువ్వు టీజ్ చేసే ముందరగా నీ తల్లిని కూడా ఇంకోటి ఎవరైనా టీజ్ చేస్తాడేమో, లేకపోతే నీ తల్లే నీ చెల్లో నీ అక్కో ఎవరన్నా ఆ ప్లేస్లో ఉంటే నీకే ఏమనిపిస్తుంది అన్న ఒక్క పాయింట్ మైండ్లోకి తెచ్చుకో. ఆ తర్వాత నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. సో బీ ఏ రెస్పాన్సిబుల్ యూత్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్, ఓకే? ఇలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ కమ్ టు ది అవర్ వీడియో. మనమైతే లేక్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం, ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. మా గ్రూప్ మెంబర్స్ ఇంకా రావాల్సి ఉంది. సో మనమైతే రీచ్ అయ్యాం.
లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. సో దీస్ ఆర్ మై గ్రూప్ మెంబర్స్. చాలామంది ఉన్నారు బట్ తక్కువ మంది వచ్చారు. తక్కువ మంది ఉండడం కూడా మంచిదే. ఎక్కువ మంది వస్తే ఇంటరాక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ మంది వస్తే ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అదే జరిగింది ఇక్కడ. యాక్చువల్గా బైక్స్ మేము లోపలికి తీసుకెళ్ళిండొచ్చు బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక ట్రెంచ్ కొట్టేసి ఉన్నారు. సో బైక్స్ నాట్ అలౌడ్ అనేసి బయట బోర్డు అయితే పెట్టారు. సో అందుకని చెప్పి మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాము. సో లెట్స్ టేక్ ఎ లుక్ అట్ లేక్ వ్యూ. వాటర్ తక్కువ ఉన్నాయి బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఒక మంచి హ్యాంగ్అవుట్కి మంచి ప్లేస్ ఇది. వెదర్ అండ్ క్లైమేట్ చాలా బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, మనిషి మారలేడు. ఎన్ని యుగాలు మారినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు. ఏందిరయ్యా ఇది, తీసుకొని వచ్చారు, తిన్నారు, అన్నీ ఈడే పడేసిపోయారు. తెచ్చినట్టు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ఏ చెత్త కుప్పలోనే పడేయచ్చు కదా. నేచర్ని నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నేచర్ నీకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది. సో దీస్ ఆర్ అవర్ గాయ్స్. సో లేక్ వ్యూ పాయింట్ అయిపోయింది. మనం ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్ వ్యూకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో బ్లాస్టింగ్ చేసినట్టున్నారు మొత్తం అంతా. సో ఇది చూస్తుంటే చాలా పెద్ద ఏరియాలోనే ఉన్నట్లుంది అది. వ్యూ అయితే చాలా బాగుంది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లాంగ్ వ్యూ అండ్ ఇన్సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒక ఇన్స్టా 360 షాట్ అయితే కొడదాం. సో ఫొటోస్, వీడియోస్, తతంగం అంతా అయిపోయింది. సో అలా ఇంకా బయటకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ అండ్ ఈ లేక్ వ్యూ, అలాగే ఈ చెట్ల మధ్యలో ఉన్న ఒక ఇది చాలా చాలా బాగుంది. ఫోటోషూట్కి, వెడ్డింగ్ షూట్స్కి, ఇలాంటి వాటికి చాలా బాగా పనికొస్తుంది. సో హ్యావ్ ఏ టేక్ ఎ లుక్ అనమాట. సో రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ టైం. ది లెజెండరీ ప్యాషన్ ప్రో. దిస్ బ్రో అమేజ్డ్ అనమాట. భలే వెళ్తున్నాడు, అసలు ఈజీగా వెళ్తున్నాడు. మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం కానీ బ్రో మాత్రం చాలా ఈజీగా వెళ్తున్నాడు. అంటే మనం ఏ బండి డ్రైవ్ చేస్తున్నాం కదా, స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో హీ ప్రూవ్డ్ దాట్. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలని చెప్పేసి చిన్న డిస్కషన్ నడుస్తుంది, ఎటు వెళ్దాం ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్లీ డిసైడెడ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి డిస్పర్స్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం.
That's it, guys. If you are new to my YouTube channel, please do subscribe. If you already a subscriber, please do like and share. Thank you very much. See you in the next video. Bye bye.